అనంతపురం నగరం ప్రశాంతంగా ఉండాలంటే వైసీపీకి ఓటు వేయాలని ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి కుటుంబ సభ్యులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వారు 26, 32వ డివిజన్లలో విస్తృతంగా పర్యటించారు. ఈ కార్యక్రమంలో అనంత ఫ్యామిలీ, అనంత మాలతి, అనంత మేఘన, అనంత నవ్యతారెడ్డి, అనంత సువర్ణమ్మ, అనంత లిఖిత్ రెడ్డి, డిప్యూటీ మేయర్ వాసంతి, సాహితీ, కార్పొరేటర్లు మీనాక్షమ్మ, కమల భూషణ్, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్తూ గత 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల నుంచి తమకు మంచి స్పందన వస్తుందని అన్నారు. ప్రతి నెల 1వ తేదీన వృద్ధుల ఇంటి వద్ద పెన్షన్ తీసుకునేవారని, కానీ చంద్రబాబు టీడీపీ నాయకులు చేసిన కుట్రల వలన వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మరోవైపు వందల సమయంలో ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి కనిపించలేదని విమర్శలపై తీవ్రంగా స్పందించారు. టీడీపీ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కరోనా సమయంలో, వరదల సమయంలో ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి చేసిన పనులు నగర ప్రజలు ఎప్పటికీ మరువలేరన్నారు. ప్రజలకు అన్ని వాస్తవాలు తెలుసని, ఖచ్చితంగా ఎమ్మెల్యే అనంతను మరోసారి గెలిపిస్తారని తెలిపారు. నమస్కారం అండి. ఈరోజు 26వ డివిజన్ హౌసింగ్ బోర్డులో నాగార్జున రెడ్డి గారు, మీనాక్షి గారు వీళ్ళతో మేము కలిసి, ఇంకా నాయకులందరితో లక్ష్మీదేవి గారు, అన్న వెంకట్రామరెడ్డి గారు వీళ్ళందరితో కలిసి మేము ఇంకా చాలామంది నాయకులు, ప్రజలు అందరూ ఉత్సాహంగా ఈరోజు మాతో పార్టిసిపేట్ చేస్తున్నారండి. ఎలా ఉందంటే ఇక్కడ గత 5 ఏళ్లతో పోలిస్తే ఇక్కడ చాలా అభివృద్ధి కనిపిస్తోంది. ప్రజలు కూడా చక్కగా చెప్తున్నారండి ఫ్యాన్ గుర్తుకు మా ఓటు అని చెప్పి. ఈ చరిత్ర చరణ అనుకోకుంటే ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా మాకు అంటే ఇప్పుడు దాదాపు మేము ఒక 20 వార్డుల దాకా తిరిగాము. అన్ని చోట్ల ఇదే చెప్తున్నారండి. రోడ్లు బాగున్నాయమ్మా, డ్రైనేజీలు బాగున్నాయి, ఇంకా అన్ని వసతులు ఉన్నాయి, మంచినీళ్ళు చాలా చక్కగా వస్తున్నాయి. ఇంకా మాకు కావాల్సింది ఏముంది, పథకాలు అందరికీ అందుతున్నాయి. అంటే అందనిది అంటే అర్హులకి అందరికీ అందుతున్నాయి. ఏ 1, 6 అటు ఇటు ఉంటే తప్ప అన్ని అందుతున్నాయి. ఇంకా మాకు కావాల్సింది ఏంటంటే మేము సపోర్ట్ చేస్తాం, మాకు ఫ్యాన్ గుర్తే కావాలి, జగన్ అన్నే కావాలి, ఇక్కడ అనంతన్నే కావాలి అని చెప్తున్నారండి. మనకి ఇంక చెప్పాల్సి వస్తే ప్రత్యర్థులు కొంచెం భయభ్రాంతులు చేస్తున్నారు, హత్య రాజకీయాలు మొదలు పెట్టారు. నేను మీకు తెలిసే ఉంటుందండి, అటాక్ చేశారు. ఇలాంటివన్నీ నగేష్ గారి మీద కళ్ళలో కారంజల్లి కొట్టడము, ఇలాంటివన్నీ చేయడం అనంతపురం పట్టణం ప్రశాంతత మారిపోయారు, మనందరికీ తెలిసిందే. ఈ ప్రశాంతతను భంగపరిచే లాంటి వ్యక్తులు మనకు అవసరమా? ఆలోచించండి. ఈ 5 ఏళ్ళు ఎంత ప్రశాంతంగా గడిపామండి. ఇది మళ్ళీ ఇలాంటి ప్రశాంతమైన పాలనే కావాలంటే మనం ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలండి. అనంత వెంకటరామరెడ్డి గారిని ఈ అభివృద్ధి పథకాలు ఇలాగే సాగాలంటే జగనన్న గారిని తెచ్చుకోవాలి. కాబట్టి మనము ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి ఓటేద్దామండి. ఇంకా వాళ్ళు చెప్పేది ఏంటంటే వరదలు వచ్చినప్పుడు అంటే అన్ఎక్స్పెక్టెడ్గా మనకు అనంతపూర్కి వరదలు వచ్చాయి. ఆ టైంలో అనంత వెంకటరామరెడ్డి కనిపించలేదంట. అనంత వెంకటరామరెడ్డి గారు కనిపించకపోవడం ఏంటండి, నడుములోతు నీళ్ళలో తిరిగారు, అన్నీ చేశారు. ఇప్పుడు వచ్చిన అభ్యర్థి ఏంటంటే ఆయన కొత్త వాళ్ళు, ఆయనకి ఇక్కడ ఏం జరిగిందో తెలియదు. ఎవరో చెప్పిన విషయాలు లేకుంటే ఏదో అనడం తప్ప మనకు వీడియోస్, విజువల్స్ కలెక్టర్ గారితో అధికార యంత్రాంగాన్ని అంతా సంసిద్ధం చేసుకొని అందరికీ ఆహార పొట్లాలు అయితే ఏంటి, వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించడం అయితే ఏంటి, ఇన్ని పనులు చేస్తే ఇలా చెప్తున్నారు. ఇవేవి నమ్మకండి, ఇవి ప్రజలు విఘ్నులు, అందరూ వాళ్ళకి అన్నీ తెలుసు, వాళ్ళు చూస్తున్నారు. కానీ ఎక్కడైనా ఎవరైనా వీళ్ళు చెప్పేది నమ్ముతారేమో అని మళ్ళీ మేము చెప్పాల్సి వస్తుంది. ఇంకా మనం రామ్నగర్ బ్రిడ్జ్ చూసాం, ఎలా ఉందండి. వాళ్ళు తెలుగుదేశం గవర్నమెంట్లో కట్టింది. అది ఒక వెహికల్ వస్తే ఇంకొకరి పక్కన వెళ్లాల్సి వస్తుంది, ఆగి వెళ్లాల్సి వస్తుంది. అది అనంత వెంకటరామరెడ్డి గారి టైంలో నిర్మించిన టవర్ క్లాక్ బ్రిడ్జ్ గురించి, అండర్ పాస్ గురించి ఇప్పుడు మేము చెప్పాల్సిన అవసరం లేదండి. మేము వెళ్ళిన చోటల్లో వాళ్ళే చెప్తున్నారు. చాలా త్వరగా వెళ్తున్నాము, ఈ ట్రాఫిక్ ఇబ్బందులని తప్పించుకుంటున్నామని చెప్తున్నారు. వాళ్ళ నాన్నగారు అనంత వెంకటరెడ్డి గారి కాలం నుంచి కూడా ఈ కుటుంబాన్ని ఆదరిస్తున్న ప్రజలకు అందరికీ మేము కృతజ్ఞులుగా ఉంటామండి. మీ అందరి సపోర్టు మాకు కావాలని మళ్ళీ కోరుకుంటున్నాము. జై జగన్, జై అనంత. నమస్తే అండి. ఈరోజు ఆదర్శ్ నగర్లో 32వ డివిజన్లో కార్పొరేటర్ కమల్ భూషణ్, అలాగే కొన రాజారెడ్డితో కలిసి, అలాగే మాకు వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు అందరితో కలిసి నేను ఈరోజు ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తున్నాను. ఈరోజు ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తుంటే మాకు అశేష
స్పందన వస్తుంది. ఎలాగంటే ఈరోజు జగనన్న చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, అట్లే అనంత వెంకటరామరెడ్డి గారు చేసిన అనంతపురంలో అభివృద్ధి సంక్షేమం ఏదైనా సరే రెండు కళ్ళలాగా చేస్తున్నారు. ఈరోజు ఇంత గతంలో చూస్తే ఎక్కడ ఎలాంటి సంక్షేమ పథకాలు అందలేదు అని మాకు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఈరోజు మాకు క్యాంపెయినింగ్ చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే మేము వాళ్ళ గడప తాకకముందే వచ్చి మాకు ఈరోజు అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయండి. ప్రతి ఒక్కటి ఏది ఇది అనుకోకుండా అవ్వాతాతల నుంచి ఈరోజు అంటే మహిళలకు ఇంటి స్థలాలు అది చాలా కీలకమైనది. ప్రతి ఒక్కరూ చాలా ఆనందంగా ఉన్నారు. మాకు ఇంటి స్థలాలు వస్తున్నాయి, అలాగే ఇల్లు కానీ కట్టించిస్తున్నాడు జగనన్న. మాకు ఈరోజు మేము వైసీపీకే సపోర్ట్ చేస్తామంటున్నారు. అవ్వాతాతలు అయితే కనుక లాస్ట్ మంత్ చాలా ఇబ్బంది పెట్టినారు. ఈ మంత్ అయితే మాకు అకౌంట్లోకి వస్తుంది, మేము నేరుగా తీసుకుంటున్నాం సచివాలయాలకు వెళ్ళి అంటున్నారు. ఈరోజు గాంధీజీ కలలు కన్నా స్వరాజ్యం ఈరోజు జగనన్నతోనే సాధ్యమైంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రజల వద్దకే పాలన జరుగుతుంది. ఈరోజు ప్రజల వద్దకే వెళ్ళి వాలంటీర్లు అయితేనేమి, సచివాలయ వ్యవస్థనేమి చాలా బాగా పనిచేస్తుంది. ఈరోజు వైసీపీ రావాలని ప్రతి ఒక్కరూ ప్రజలు కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ఓటర్స్ అందరూ, అనంతపురం అర్బన్ ఓటర్స్ అందరూ ప్రతి ఒక్కరూ ఒకసారి ఆలోచించండి. మనం శాంతియుతంగా ఉన్నటువంటి అనంత వెంకటరామరెడ్డికి ఓటు వేయాలా, హత్య రాజకీయాలను ప్రేరేపిస్తున్నటువంటి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి ఓటు వేయాలని ఆలోచించండి. అనంత వెంకటరామరెడ్డి గారి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయించి గెలిపించాలని కోరుతున్నానండి. నా పేరు నవ్యత. ఇవాళ ఇక్కడ భైరవ్ నగర్లో మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నాము. ఇంటింటికి ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకం ప్రతి ఇంట్లో వివరిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాము. ఇక్కడ మేజర్గా ప్రజలందరూ చెప్పేది నీటి సమస్య ఉందని చెప్పేసి, కానీ ఎమ్మెల్యే గారు ఇక్కడ వాటర్ ట్యాంక్ ఆల్రెడీ కట్టించారు, కనెక్షన్ ఒకటే పెండింగ్ ఉందని చెప్పమన్నారు ఇక్కడ ఉన్న ప్రజలకి ప్రతి ఇంటికి. ఖచ్చితంగా ఎలక్షన్ అయిపోయినాక మనం ఖచ్చితంగా ఎలక్షన్ అయిపోయినాక నీళ్ళు వస్తాయి, ఖచ్చితంగా సమస్య పరిష్కరిస్తారు, పరిష్కారం అవుతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నాం. నమస్తే. ఈరోజు మేమందరం కుటుంబ సభ్యులందరము, అనంత వెంకటరామరెడ్డి కుటుంబ సభ్యులందరము హౌసింగ్ బోర్డులో ప్రచారం చేస్తున్నాము. ఎక్కడికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళే ఏం అభివృద్ధి జరిగిందో మాకు చెప్తున్నారు. ఈ పార్కులు వచ్చాయి, రోడ్స్ వచ్చాయి, మేము తప్పకుండా మీకే ఓటేస్తాం, మీకు కాకుండా ఇంకెవరికి వేస్తాము, మాకు ప్రశాంతత కావాలి, అనంతపురంలో డెవలప్మెంట్ కావాలి అని చెప్తున్నారు. అవన్నీ కావాలంటే అనంత వెంకటరామరెడ్డి గారే మళ్ళీ మనకి ఎమ్మెల్యేగా రావాలి అని చెప్తున్నారు. జగనన్న ప్రభుత్వం ద్వారా సొంతింటి కళ చాలా మందికి నెరవేరింది. మీ ప్రభుత్వంలోనే మాకు సొంతిల్లు వచ్చింది. విద్యా దీవెన, అమ్మ ఒడి, పెన్షన్ ఇలాంటి చాలా సంక్షేమ పథకాలు మాకు అందాయి. ఇలాంటి పథకాలని మాకు చేర్చిన జగనన్న కాకుండా ఇంకెవరికి ఓటేస్తాము అని అందరూ తప్పకుండా మీకే ఓటేసి గెలిపిస్తాం, మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం అని చెప్తున్నారు. తప్పకుండా అందరూ May 13th ఫ్యాన్ గుర్తుకు ఓటేసి, ఎమ్మెల్యే ఎంపీ 2 ఓటేసి మళ్ళీ జగనన్న ప్రభుత్వం తెచ్చుకుందాం. అనంత వెంకటరామరెడ్డి గారిని ఎమ్మెల్యేగా, శంకరనారాయణ గారిని ఎంపీగా గెలిపించి మన ప్రభుత్వం తెచ్చుకుందాం.